హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్స్తో టేస్టీ కర్రీ. ఈ కర్రీ చాలా పాతకాలపు రెసిపీ అండి. ఇలా చేశారంటే రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న కూరగాయలన్నిటితో పాటు గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసి ఈ నాలుగిటి కాంబినేషన్లో ఒక్కసారి ఇలా కలుపు కూర చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న 3 చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి కరివేపాకు చిటపటమనేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేయాలి. ఆలుగడ్డ ముక్కల్ని ఒక్కసారి గమనించండి. ఈ సైజులో కట్ చేసుకున్నారు అంటే కర్రీ చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. ఈ టైంలో కట్ చేసుకున్న టమోటా యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ఏ సైజులో అయితే కట్ చేస్తారో టమోటా ముక్కలు కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి. ఇది నాటు టమోటా అండి. చూడటానికి చాలా రెడ్గా కలర్ఫుల్గా ఉంటుంది. పులుపులో కూడా కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేయాలి. మనం తీసుకున్న ఆలుగడ్డ ముక్కలు కానీ టమోటా ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే కర్రీ చూడటానికి బాగుంటుంది. వంకాయను ఒకసారి ఇక్కడ గమనించండి. ఈ పీస్ని ఇలా వంకాయలు మీరు తీసుకున్నారంటే గింజలు ఏర్పడకుండా ఉంటాయి. అంటే వంకాయకి తొడేలు ఉంటాయి కదండి, ఆ తొడేలు పొడవుగా ఉన్నవి తీసుకుంటే లోపల గింజలు ముదరకుండా ఉంటాయి. చూడటానికి చాలా లేతగా ఉంటాయి. ఈ టైంలో బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మీరు కర్రీని కలిపేటప్పుడు ఈ విధంగా కింద నుంచి ఇలా కలపాలి. ఇలా కలపడం వల్ల మీరు యాడ్ చేసిన పీసెస్ అన్నీ విడిపోకుండా చక్కగా వస్తాయి. మూత పెట్టి 1 నిమిషం మగ్గిన తర్వాత మరలా చెక్ చేసుకుని ఈ టైంలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా కింద నుంచి కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మరలా చెక్ చేసుకుని ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారంలోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఉన్నాయండి. కారం ఇలా గనక లేకపోతే కారం యాడ్ చేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ అప్పుడే యాడ్ చేయొద్దండి. మూత పెట్టేసి 1 నిమిషం అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గటం వల్ల ఈ పీసెస్కి కారం మొత్తం చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేశానండి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఈ కర్రీని బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే కర్రీ చూడండి కలర్ఫుల్గా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా ఉంటుంది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసిన నువ్వుల పొడి అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని మూత పెట్టేసి 1-2 నిమిషాలు నిదానంగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుందండి. మనకి కర్రీ చివరికి వచ్చేసింది. చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలిపి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టేసి 1 నిమిషం పాటు నిదానంగా కుక్ చేసుకుంటే ఈ కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయ్యి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అవుతుంది. చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది.
ఈ విధంగా చక్కగా వెజిటేబుల్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని యాడ్ చేసుకుందాం. ఈ ఒక్క కర్రీ చేసుకుంటే చాలండి. ఈ కర్రీలోకి చపాతీ అయినా, రోటీస్ అయినా, బగారా రైస్ అయినా, వెజ్ రైస్ అయినా ఏది చేసినా కూడా సూపర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వేసవి కాలంలో ఎక్కువ స్పైసీగా లేకుండా ఇలా కలుపు కూరలు చేసుకుని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.